ప్రజాపాలన విజయోత్సవ సభ వరంగల్ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు. తనతో మరిన్ని విషయాలు మాట్లాడి అడిగి తెలుసుకుందాం. సార్, ఈ యొక్క సంవత్సరం ప్రజా పరిపాలన విజయోత్సవ సభను ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు? బ్రహ్మాండమైన ఏర్పాట్లు, నా భూతో నా భవిష్యత్తుగా వరంగల్ జిల్లా కొత్త వరంగల్ని చూడబోతున్నారు ప్రజలు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి వరాలు చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాలి. ఇవాళ మనం దానికి సెలబ్రేషన్ చేసుకొని ఆశీర్వదించేది పోయి విమర్శించడం అంటే సిగ్గు చేటుకున్నది. మీరు ఏం చేసిండ్రో మేం చేసిన దానికి నిన్న మీ ఛానల్లో కూడా చూసినాం. మీ ఇంటర్వ్యూలోనే 90% కంప్లీట్ చేస్తే మేము సున్నాలు వేసే పోతానమాట. సిగ్గున్నది మాట్లాడతాను కదా. మీరు చూడలేదా? మీరు మాతో పాటు వచ్చి చూసిండు కదా, ఫోటోలు కూడా చూపించిన కదా. వాళ్ళు పిల్లర్లు స్లాబ్ తప్ప వేరే చేసిండ్రు. వాళ్ళు ఏమైనా 45 కోట్ల రూపాయల సింగిల్ చెక్ మేము పట్టుకొచ్చి ఇచ్చినాం. అయిందే 90 కోట్లు. ఆ 90 కోట్లలో మేము 75 కోట్లు మేమే పట్టుకొచ్చినాం. 15 కోట్లు 20 కోట్లు పెట్టి కట్టిన వాళ్ళు అందులో 10 కోట్లు కుంభకోణమే. దాన్ని ఈ విజిలెన్స్ ఎంక్వైరీ ఉండే 20 కోట్లు ఖర్చు పెట్టలేదు. వీళ్ళు మొత్తం మేం చేసినామని సిగ్గుచరా లేకుండా పెద్ద పెద్ద మేధావులు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తున్నది. ఇవాళ మేము చేసినటువంటి స్కీమ్స్ కానీ ఏది కానీ పాలిటెక్నిక్ నెహ్రూ గారు జమానాలు ఇచ్చారు 70 ఏళ్ళ 60-70 ఏళ్ళ కింద. దానికి ఇలా మేము 28 కోట్లు పట్టుకొచ్చినాం. మాడవీధులు ఎప్పుడు టెండర్ అయింది, ఎప్పుడు మీరు టెండర్ ఓపెన్ చేసిండ్రు, ఎప్పుడు అలాట్మెంట్ అయిందనేది సిగ్గురేదం లేకుండా మాట్లాడతారు. మేము చేసినాం, మీరు కలలు కన్నారు ఇళ్ళలో కూర్చొని, మేము వాటిని నిజం చేసి చూపిస్తున్నాం. అది మా గొప్పతనం. అంతేగాని ఏదో ముఖ్యమంత్రి గారు వస్తాను, తిన్నామా పన్నామా పోయినామా, ఒరినాం జరిగినాం, ప్రెస్ మీట్ పెట్టాం, ఇంట్లో పోయి వన్నాం, మా పని అయిపోయింది, జిల్లా అభివృద్ధి అయిపోయింది. ఇది వీళ్ళ బతుకులు. గతంలో రాహుల్ గాంధీ ఇక్కడ రైతు డిక్లరేషన్ పెట్టారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ సంవత్సర పరిపాలన ఏ విధంగా జరిగింది, తర్వాత అదే ఆర్ట్స్ కాలేజ్లో ఇందిరా మహిళా ప్రాంగణం అని ఒక నామకరణం చేశారు. అంటే దానికి దీనికి ఏదైనా డిక్లరేషన్ చేసే అవకాశం ఉందా? చూడండి, మేము 18,000 కోట్ల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం. ఇంకా 12,000 చేయలేదు, 12,000 చేయలేదు అని మొత్తుకుంటారు. మేము ఈ 18,000 డిక్లేర్ చేయకుండా వీళ్ళ తిరగనే రైతు బంధు తిరిగి వేసుకుంటా పోతే 3 టర్ములు కంప్లీట్ చేయవచ్చు ఆ 18,000 కోట్లతోటి. అది వాళ్ళే ఒప్పుకుంటారు 18 కోట్లు ఇచ్చినామని. 1 ఇయర్ కంప్లీట్ కాలేదు. ఎందుకు బట్టలు చింపుకుంటారో మాకు అర్థం కావట్లే. 10 ఏళ్ళల్లో మీరు చేయలేని మేము చేస్తాం కదా, ఓపిక లేదా? మీరు 10 ఏళ్ళల్లో మేము ఒకటి అడిగితే చెప్పండి, KG to PG కానీ 3 ఎకరాలు కానీ ఇవన్నీ కంప్లీట్ చేసిన 10 ఏళ్ళల్లో? అసలు రేషన్ షాపులలో మీరు కట్టిన ఇందిరా మైండ్లో వేయలేని సోయి లేదు. మేము 1 ఇయర్కే ఓవని మొత్తుకుంటాను ఇన్ని కంప్లీట్ చేసినా కానీ. వీళ్ళకు ఇంకోటి అని ఈ మొరిగే కుక్కల గురించి పట్టించుకోదలుచుకోలేదు మేము కూడా. వాస్తవానికి ఈ కాళోజీ కళాక్షేత్రం ప్రారంభానికి ఇది గతంలో ఉన్న BRS ప్రజాప్రతినిధులు కానీ, వరంగల్కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు లేకుంటే మంత్రులు కానీ వారికి ఏమైనా ఇన్విటేషన్ ఉందా? సీఎం గారు ఏ టైం షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది? ఏం పీకిందని చెప్పి ఇన్విటేషన్ ఇవ్వాలనే నువ్వురా వాళ్ళు ఏమైనా పొడుగు చేసి ఖచ్చితంగా చూసినట్లయితే చెప్పుకునే విధంగా ఖచ్చితంగా దానికి సంబంధించి 18,000 కోట్లు రైతులకు సంబంధించిన ఏర్పాట్లు ఇచ్చాము. ఖచ్చితంగా ఇది అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది ఒక పేదల ప్రభుత్వం, పేదల కోసమే ఈ యొక్క ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఏది గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, గత ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఖచ్చితంగా వారిని మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు వాళ్ళకి లేదు. ఖచ్చితంగా ఎలాంటి నిర్మాణాలు చేయలేదు, మేమే చేశాము. అది ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని నాయని రాజేంద్ర రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజితో, సాల్మాన్, ఆదా న్యూస్, వరంగల్.